ఈ రోజు నేను దోస్తుగాళ్ళు అందరం కలిసి ఆటగాడోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటున్నారని మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆటగాడు మా అందరికి ఆహ్వానం పలికాడు. ఇంకా మా సీఆర్ గాని అయితే చిన్నపిల్లల దగ్గర బోర్ర లాగేసుకుని ఆడుకుంటున్నాడు. ఆడుకోవడం అయిపోగానే పక్కనే ఉన్న బత్తాయి తొక్కు తీసుకుని తినేశాడు. మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసి పక్కనే ఉన్న శాంటా క్లాస్ ని ఈరైనా నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇవ్వమని అడుగుతున్నాడు. ఈలోగానే మన ఆటగాడు వాళ్ళ అన్నయ్య కూడా వచ్చేసాడు. వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోగానే మళ్ళీ ఆటగాడు చేతిలో యాపిల్ పట్టుకుని వచ్చేసాడు. సీఆర్ గాడేమో స్టార్టింగ్ నాకు యాపిల్ వద్దు అన్నాడు. నేను తింటుంటేనేమో నాకు కూడా యాపిల్ కావాలని గొడవ చేస్తున్నాడు. అందుకే ముందు నేను కొంచెం తినేసి తర్వాత వాడికి ఇచ్చేసాను. ఆ యాపిల్ ముందు నేనే ఎందుకు తిన్నానంటే అంగరక్షకుడిగా మీ రక్షణ నా బాధ్యత. నేను పరీక్షించాకే మీరు తినాలి. ఇప్పుడు తినండి. పనివాడి ఎంగిలి నేను తినడమా? నేను తింటా. ఇంకా మా సీఆర్ గాడేమో యాపిల్ ని కసికసిగా కొరుకొని తింటున్నాడు. రసం పిండి అల్లుంది కానీ కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అందరం కలిసి భోజనం చేద్దామని అయితే కూర్చున్నాం. మా సీఆర్ గారు వాడికి పెట్టిన స్వీట్ త్వరగా తినేసి నాకు స్వీట్ పెట్టలేదని చెప్పని మళ్ళీ రెండోసారి పెట్టించుకొని తింటున్నాడు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఇంకా స్టమక్ ఫుల్ గా ఫుడ్ తినేసి అందరికీ బాగా చెప్పేసి వెళ్ళిపోయాం. మీరు కూడా వెళ్లే ముందు subscribe and follow Kittu.